హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ 30. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ను యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నైట్ తనని ముద్దుల్లో ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేసిన రుద్ర ఇప్పుడు హక్తో ఆగిపోవడంతో మహి ఆశ్చర్యంగా చూసింది. కాస్త డిసప్పాయింట్మెంట్ తన మోములు. కాసేపటి తర్వాత దియాని ఎత్తుకుని కిందకి దిగాడు రుద్ర. దియా ఇప్పుడే మేల్కొన్నట్లుగా కళ్ళు తుడుచుకుంటుంది. మహిని చూడగానే తన కోసం చేయి చాచింది. నవ్వుతూ తనని ఎత్తుకుంది మహి. రుద్ర మహి కళ్ళకు చూస్తూ, నిన్న నైట్ జరిగిన దానికి ఐఎమ్ సారీ. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నార్మల్గా నేను ఇలా ఉండను. ఐ హ్యావ్ వెరీ గుడ్ సెల్ఫ్ కంట్రోల్. బట్ నేను చూసినప్పుడు ఐఎమ్ లూజింగ్ మై కంట్రోల్. ఇదంతా చెప్తుండగా రుద్ర చెవులు దియా చెవులను మూసేశాయి. రుద్ర చేసిన ఈ పని చాలా ముద్దుగా అనిపించింది మహికి. నువ్వే కాదు, నేను కూడా కంట్రోల్ తప్పాను అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళింది మహి. తన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రుద్ర. మహిక కూడా నాలాగే ఫీల్ అవుతుందా? అలా అయితే ఎందుకు ఎక్స్ప్రెస్ చేయదు అనుకుంటూ ఒక యాపిల్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మహి దియాను రుద్ర దగ్గర కూర్చోబెట్టి కిచెన్లో చేరింది. రుద్ర యాపిల్ కట్ చేసి దియాకు తినిపిస్తూ తను తింటున్నాడు. మహి ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చింది. రుద్ర తను బైట్ చేసిన యాపిల్ ఆమెకు అందించాడు. ఎంగిలి చేసిన తింటే ప్రేమ పెరుగుతుంది అంటారు, కొంటెగా కన్నుగీటితో అన్నాడు. మహి చిన్నగా నవ్వుకుని యాపిల్ తీసుకుని కొంచెం తిని మిగిలిన పీస్ అతని నోటికి అందించింది. చిన్నగా నవ్వుకొని నోట్లోకి తీసుకున్నాడు రుద్ర. దియాకి ఇష్టమైన పాన్ కేక్స్ జ్యూస్, రుద్రకి మిల్లెట్స్ పోహా, బ్లాక్ కాఫీ అండ్ గ్రీన్ సలాడ్ టేబుల్ మీద అరేంజ్ చేసింది మహి. మరి నీ బ్రేక్ఫాస్ట్ ఎక్కడా అడిగాడు రుద్ర. మీరేం తింటే నేను అదే తింటాను అని సన్నని నవ్వుతూ బదిలిచ్చి ప్లేట్లలో వడ్డిస్తుంది. తన వైపే చూస్తున్నాడు రుద్ర. మహి ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరి గురించి పట్టించుకుంటుంది, కానీ తన గురించి అస్సలు పట్టించుకోదు అనే విషయం గమనిస్తూనే ఉన్నాడు రుద్ర. తను ఏం తినడానికి ఇష్టపడుతుందో, తన ఇష్టాలు ఏంటో రుద్రకి తెలియదు. నిజానికి మహి నార్మల్ హ్యాబిట్స్ కూడా అతనికి తెలియవు. కానీ ఇప్పుడు మహి గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ ముగించిన తర్వాత బయటకు వెళ్ళి ఏదైనా గేమ్ ఆడదాం అన్నాడు రుద్ర. మనం ఇంట్లో ఎందుకు ఆడుకోకూడదు? బయట చాలా చలిగా ఉంది. దియాకు కోల్డ్ అవుతే ప్రాబ్లం అవుతుంది. అసలే ఇక్కడ చుట్టుపక్కల డాక్టర్ ఎవరూ లేరు అంది మహి. అలాగే, మరి మనం ఏ గేమ్ ఆడదాం అని కొంచెం కొంటెగా మహి వైపు చూస్తూ అన్నాడు రుద్ర. మహి వెంటనే, మనం కిడ్స్ గేమ్ ఆడదాం అంది. రుద్రకి నవ్వొచ్చింది. ఓ గాడ్ మహిక, నీ మనసు చాలా రాంగ్ వేలో ఆలోచిస్తుంది. నేను కూడా కిడ్స్ గేమ్ గురించి మాట్లాడుతున్నాను చిలిపిగా చూస్తూ అన్నాడు. అతని మాటలకు మహి మోములో చిరు సిగ్గు చేరింది. మనం ఏ గేమ్ ఆడాలో దియా డిసైడ్ చేస్తుంది మహి అంటుంటే. కానీ ఎలా అని అడిగాడు రుద్ర. ఇలా అంటూ దియా వైపు చూసి, దియా, నేను నీకు 4 గేమ్స్ నేమ్స్ చెప్తాను. అందులో నువ్వు ఏం ఆడాలనుకుంటున్నావో చెప్పు. ఈరోజు మామయ్య కూడా మనతో ఆడతాడు అని మహి చెప్తుంటే దియా ఆనందంతో గట్టిగా చప్పట్లు కొట్టింది. మహి 4 గేమ్స్ నేమ్స్ చెప్పగా ఎప్పటిలాగే దియా తనకి ఇష్టమైన ఆట హైడ్ అండ్ సీక్ను ఓకే చేసింది. దియాకు దాక్కోవడం కంటే వెతకడం ఎక్కువ ఇష్టం. దియా కళ్ళు మూసుకొని 1 2 3 అని చెప్పడానికి బదులుగా చప్పట్లు కొట్టడం ప్రారంభించింది. రుద్ర వెళ్ళి ఒక మూలలో దాక్కునేసరికి మహి నవ్వి, ఫస్ట్ టైం ఆడుతున్నావా ఈ గేమ్? ఈజీగా దొరికిపోతావు, ఇల్లరా అని అతడి చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. రుద్ర సైలెంట్గా తనని ఫాలో అయ్యాడు. అంత పొడుగున రుద్రని ఎక్కడ దాచాలో అర్థం కాలేదు మహికి. అటు ఇటు చూస్తూ ఫైనల్గా కర్టెన్ వెనుక దాక్కోవడం బెటర్ అని అక్కడికి తీసుకెళ్ళింది. ఇక్కడ ఉండు, నేను ఇంకెక్కడికైనా వెళ్తాను అని మహి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రుద్ర. ఏం చేస్తున్నావు అంది మహి చిరు కోపంగా చూస్తూ. నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే దాక్కుంటావు అని మహి చిట్టి నడుముని చేతితో చుట్టేశాడు. రుద్ర వదులు, హేయ్ మాట్లాడకు, దియా వచ్చేస్తుంది. రుద్ర గుసగుసగా అనేసరికి సైలెంట్ అయిపోయింది మహి. ఇద్దరూ ఒకరికి ఒకరు దగ్గరగా ఉన్నారు. ఒకరి శ్వాస మరొకరికి గమ్మత్తుగా తాకుతుంది. రుద్ర పెదాలపై చిరు దరహాసంతో తనని ఓరగా చూస్తుంటే మహి గుచ్చుతున్న అతని చూపులను తప్పించుకుంటూ తల పక్కకి తిప్పుకుంది. రుద్రకి కూడా ఈ గేమ్ భలే నచ్చేసింది. సరదాగా అనిపించింది. దియా సైలెంట్గా వాళ్ళిద్దరి కోసం వెతుకుతుంది. మహి మెల్లిగా కర్టెన్ కాస్త పక్కకు జరిపి చూసింది.
దియా అక్కడికి దగ్గరలోని అటువైపుకు తిరిగి చూస్తూ ఉండడంతో మెల్లిగా కర్టన్ క్లోజ్ చేసి రుద్ర వైపు చూసి నోటిపై వేలు పెట్టి సైలెంట్గా ఉండమని సైగ చేసింది. ఓకే అన్నట్టుగా తలాడిస్తూ తనని మరింత దగ్గరికి లాక్కున్నాడు రుద్ర. తొల్లిపడి చూసి కళ్ళతోనే ముద్దుగా కసిరింది మహి. మహిని టీస్ చేయడం అంటే భలే ఇష్టం రుద్రకి. తనని టీస్ చేయడానికి దొరికిన ఏ ఛాన్స్ను వదలడు. అల్లరి నవ్వుతూ మహి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ ఆమె నడుం చుట్టూ ఉన్న అతని చేతిని పాముతూ ఆమె టాప్ లోపల నడుముని టచ్ చేశాడు. ఆమె అనచ్చాయిత నడుముకి చల్లగా తాకిన రుద్ర చేతి స్పర్శకి మహి దేహం జలధరించింది. వెంటనే అతని చెయ్యిని గట్టిగా పట్టుకుని ప్లీజ్ అని పెదవులను చిన్నగా కదిలిస్తూ కళ్ళతోని అతన్ని అర్థించింది మహా ముద్దుగా. రుద్ర చూపులు ఆమె చూపుల్లో చిక్కుకుపోయాయి. మహి కూడా అలాగే చూస్తూ ఉంది. ఈ వెకేషన్ వారిద్దరినీ చాలా దగ్గర చేసింది. ఇప్పుడు మహి అంగీకారమే మిగిలింది. దియా గేమ్లో లీనమైపోయి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ సైలెంట్గా వెతుకుతుంది, నెమ్మదిగా అడుగులు వేస్తూ. దియా ఈ ఆటలో మాస్టర్ అయినట్లే మహి కూడా మాస్టర్. అంత ఈజీగా దొరకదు. దియా వస్తుంది అని మహి పక్కకు తొంగి చూస్తుంటే చటుక్కున ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు రుద్ర. మహి చిరు కోపంగా చూస్తూ రుద్ర నన్ను ఆట పట్టించడం ఆపు అని అంటూ టక్కున చేత్తో నోరు మూసుకుంది. అప్పటికే ఆమె మాటలు విని దియా వాళ్ళను పట్టేసుకుంది. హ్యాపీనెస్లో నవ్వుతూ క్లాప్స్ కొడుతుంది. మహి చిన్న పిల్లల మూతి ముడుచుకొని రుద్ర వైపు చూసింది. ఏంటలా చూస్తున్నావు? ఇదంతా నీ వల్లే. నువ్వు మాట్లాడకపోతే దియా మనల్ని ఫైండ్ అవుట్ చేసేది కాదు అన్నాడు రుద్ర. నేనేం చేశాను? అంతా నువ్వే చేశావు. నువ్వు అనబోతూ దియా అక్కడ ఉందని రియలైజ్ అయ్యి సైలెంట్ అయింది. హా చెప్పు, నువ్వేదో చెప్పబోయావు. ఏం చేశాను నేను? టీజింగ్గా నవ్వుతూ కళ్ళెగిరేశాడు రుద్ర. మహి ఇంకేం మాట్లాడుతుంది? కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది అతని వైపు. ఈ రోజు నుండి నాకు కూడా ఇదే ఇష్టమైన గేమ్. మన రోజంతా ఈ గేమ్ ఆడదాం, ఓకేనా డియర్ అని అంటూ రుద్ర మహి బుగ్గగిల్లి ఇప్పుడు నువ్వు మమ్మల్ని పట్టుకో అని దియాను తీసుకుని అక్కడి నుండి దాక్కునేందుకు వెళ్ళాడు. మహిలాగే దియా కూడా ఇప్పుడు తన మామ దాక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. రుద్ర గదిలో అల్మార వైపు చూపించి దాంట్లో దాక్కోమని చెప్పింది దియా. ఓకే డియర్ అని వెళ్ళి అల్మారాలో దాక్కుని డోర్ క్లోజ్ చేశాడు. దియా మరో గదిలోకి వెళ్ళి సోఫా వెనుక దాక్కుంది. మహి వారి కోసం వెతుకుతూ ఉంది. హాల్ మొత్తం వెతికి ఒక్కో గది చూస్తూ తమ గదిలో కూడా చూసి ఎక్కడా కనిపించకపోవడంతో బయటికి వెళ్ళిన తను రుద్ర ఫోన్ మోగడంతో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రింగ్ టోన్ వస్తున్న అల్మార వైపు వెళ్ళి వెంటనే డోర్ ఓపెన్ చేసింది. రుద్ర తన పొడవైన బాడీని ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుని కూర్చొని ఉన్నాడు. అతన్ని చూడగానే పగలబడి నవ్వింది మహి. రుద్ర దాని నుండి దూకి మహి 2 చేతులను పట్టుకుని ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని అడిగాడు. నీకు దాక్కోవడానికి వేరే ప్లేస్ దొరకలేదా? నువ్వు కొద్దిసేపట్లో బయటికి రాకపోతే అల్మారానే కోపంతో నిన్ను బయటికి విసిరేసేది అనిపిస్తుంది. ఇంత పొడవైన మనిషి అల్మారాలో సరిపోవడం కొంచెం కాదు, చాలా కష్టంగా ఉంది కదా. మహి తన నవ్వుని ఆపుకోలేకపోయింది. పొట్ట పట్టుకుని పగలబడి నవ్వుతుంటే రుద్ర ఆమె చేతిని వదిలి నోటిని తన చేతితో మూసేశాడు. మహి నవ్వు మాయమైపోయింది. తనని చూస్తున్న రుద్ర షార్ప్ లుక్స్కి తాళలేక సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసింది మహి. రుద్ర ఆమె మోములోకి తీక్షణంగా చూస్తూ ఉంటే అతని వైపు చూసి ధైర్యం కూడా చేయలేకపోయింది. నేను ఇంకా దియాను వెతకాలి, వదిలే ప్లీజ్ అని మహి అనడంతో తనని వదిలేశాడు రుద్ర. వెంటనే గది నుండి బయటికి వెళ్ళి పక్క గదిలో సోఫా వెనుక దాక్కున్న దియాను చూసింది. మెల్లిగా అడుగులు వేసి తనని పట్టేసుకుని బుజ్జిదంగా దొరికేశావు అని తనని చేతుల్లో పట్టుకుని గిర్రున తిప్పుతూ ఉంటే దియా నవ్వుతూ ఉంది. వాళ్ళిద్దరినీ చిరునవ్వుతూ అపురూపంగా చూస్తున్నాడు రుద్ర. ఇప్పుడు యువర్ టర్న్, పట్టుకో చూద్దాం. దియా తల్లి, మామకి అస్సలు దొరకకూడదు, డన్ అని మహి చెయ్యెత్తగా హైఫై ఇచ్చింది దియా నవ్వుతూ. ఓకే డన్ అని నవ్వుతూ రుద్ర బయటికి వెళ్ళి 1 2 3 కౌంట్ చేస్తుంటే మహి దియా అక్కడి నుండి పరిగెత్తారు. మహి పక్క రూమ్లో బెడ్ వెనుక దాక్కుంటే దియా బాల్కనీలో మొక్కల పక్కకి దాక్కుంది. రుద్ర జాగ్రత్తగా వెతుక్కుంటూ మహి ఉన్న గదిలోకి వచ్చాడు. అతని అడుగుల అలికిడి విని మహి కిక్కురుమనకుండా ఉంది కిందకు వంగి. రుద్ర కాళ్ళు బెడ్ దగ్గర కదులుతుంటే దొరికిపోతానేమో అని టెన్షన్ పడుతూ ఉంది. రూమ్ నుండి వెళ్ళబోయిన రుద్రకి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ నుండి బెడ్ వెనుక ఉన్న మహి డ్రెస్ కనిపించి ఆగాడు. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? చిలిపి నవ్వు అతని పెదాలపై. తనని డైరెక్ట్గా పట్టుకోకుండా బయటకు వెళ్ళాడు. అమ్మయ్యా అనుకుంది మహి. రుద్ర సైలెంట్గా వెనక్కొచ్చి ఆమె దగ్గరకొచ్చి
డోర్కి తల ఆనించిన మహి బుగ్గపై ముద్దు పెట్టాడు. ఉలిక్కిపడి చూసిన మహి దొరికిపోయినందుకు ఉసూరుమంది. దియా కోసం రూమ్లో బాల్కనీలో అంతా చూసి పక్క రూమ్లో చూస్తుంటే బాల్కనీలో దాక్కుని కనిపించింది. తనని చూసి కూడా చూడనట్టి వెనక్కి వచ్చిన రుద్ర, దియా ఎక్కడున్నావు? మామ ఓడిపోయాడు, నువ్వే విన్నయ్యావు, వచ్చేయమ్మా అని అనేసరికి దియా ఉత్సాహంగా లేచి డోర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. తనని నవ్వుతూ ఎత్తుకొని బుగ్గపై ముద్దు పెట్టాడు. సూపర్, నువ్వే విన్నయ్యావు ఇవాళ అని నవ్వుతూ అంటుంటే దియా హ్యాపీగా ఫీల్ అవుతూ క్లాప్స్ కొడుతూ ఉంది. మహి సంతోషంగా చూస్తుంది. మామతో ఆడడం చాలా ఆనందంగా ఉంది దియా చిట్టి మనసుకి. రుద్ర దియాను గెలిపించడం, తన కోసం చిన్న పిల్లాడిలా మారిపోయి ఆడడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మహికి. కొన్ని రోజుల ముందు వరకు ఎప్పుడూ గంభీరంగా ఉండే అతను ఇప్పుడు ముద్దుగా నవ్వుతూ చాలా కూల్గా ఉంటుంటే మహికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మహి తన వైపే రేప వేయకుండా చూస్తుండడం గమనించి కళ్ళెగిరేశాడు రుద్ర. తేరుకొని చూపు మరల్చుకొని తనలో తాను నవ్వుకుంది మహి. దియా అప్పటికే ఆవలింతలు తీస్తుండడంతో ఇక చాలు దియా, ఇట్స్ స్లీపింగ్ టైం, మళ్ళీ తర్వాత ఆడుకుందాం అని తనని తీసుకొని ఆమె గదిలోకి తీసుకువెళ్ళింది మహి. రుద్ర ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. దియాను పడుకోబెట్టి రుద్రను వెతుకుతూ కిందకొచ్చింది మహి. సోఫాలో హోమ్ థియేటర్ ముందు కూర్చున్నాడు. వాటర్ తాగేసి అతని పక్కన కూర్చుంది. రుద్ర ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, నైట్ మూవీ కంటిన్యూ చేయనా? నువ్వు మధ్యలోనే నిద్రపోయావు కదా అన్నాడు రుద్ర. మహికి నైట్ తమ మధ్య జరిగిన మధురమైన రొమాంటిక్ మూమెంట్స్ గుర్తుకొచ్చాయి. రుద్ర మూవీ గురించి మాట్లాడుతున్నాడో లేదా తమ గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. మహి మొహంలో భావాలు చూసి ఆమె ఏం ఆలోచిస్తుందో రుద్ర ఊహించగలిగాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం మూవీ చూద్దాం, ఆ తర్వాత నీకేది కావాలంటే అది చేయొచ్చు అంటూ మహి బుగ్గని చిన్నగా బైట్ చేశాడు. మహి సిగ్గుపడుతూ బుగ్గను తడుముకుని చిన్న పిల్లల తన కాలు సోఫా మీద ముడుచుకుని కూర్చొని రుద్రను ఆనుకుంది. ఇద్దరూ హాయిగా మూవీ చూస్తున్నారు. కాసేపటికి మహి ఫోన్ మోగింది. రుద్ర ఫోన్ తీసుకుని సైలెంట్లో పెట్టబోతూ మహి తమ్ముడి కాల్ కావడంతో కట్ చేయకుండా ఆమెకు ఫోన్ అందించాడు. మహి లేచి కాస్త దూరం వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుండగా ఆమె ముఖంలో ఆశ్చర్యం, కోపం కనిపించసాగాయి. రుద్ర మహి మొహంలో మారుతున్న భావాలను గమనిస్తున్నాడు. మహి ఫోన్ కట్ చేసి కోపంగా రుద్ర వైపు తిరిగింది. ఇలా ఎందుకు చేసావు నువ్వు అని అడుగుతూ దగ్గరకొచ్చింది. నేనేం చేశాను అని రుద్ర అయోమయంగా చూశాడు. మహి సమాధానం చెప్పకుండా కోపంగా తమ గదిలోకి దూసుకెళ్ళింది. రుద్రకి ఏం జరిగిందో అర్థం కాలేదు. లేచి తన వెనకాల వెళ్ళాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మహి బెడ్ మీద కోపంగా కూర్చొని ఉంది. రుద్ర తన ముందు మోకాళ్ళపై కూర్చొని మహి చేతులను తన చేతుల్లోకి తీసుకొని, అసలేమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగాడు గాబరాగా. మహి కళ్ళు రుద్రని ఏదో నేరం చేసినట్లుగా చూస్తున్నాయి. నువ్విదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంది. రుద్రకి తాను ఏం చేశాడో అర్థం కాలేదు. ఏం చేశాను నేను, కాస్త క్లియర్గా చెప్పు మహిక అని అడిగాడు. నా తమ్ముడి ఫీజ్ ఎక్స్పెన్సెస్ మొత్తం నువ్వెందుకు పే చేశావు? నువ్వు మనీ పే చేసి స్కాలర్షిప్ అని అనౌన్స్ చేశావు. ఎందుకు ఇదంతా చేశావు కోపంగా అడిగింది మహి. ఓ, దాని గురించా నువ్వు వరి అవుతున్నావు? కానీ దాని గురించి ఎందుకంత కోపం? నువ్వు నా భార్యవి, నా భార్య తమ్ముడు కూడా నావాడే. నా బాధ్యత అనుకొని చేశాను. ఆ విషయాన్ని నీ నుండి హైడ్ చేయడానికి రీజన్ అంటే ఇదిగో నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. ఇప్పుడు నువ్వు చూసుకో. ఆమె పక్కన కూర్చొని తన ముఖాన్ని తన చేతుల్లో పట్టుకొని అన్నాడు రుద్ర. మహి తన మొహాన్ని రుద్ర చేతుల నుండి విడిపించుకుని, అది నా బాధ్యత, నీది కాదు. నువ్వు నా జీవితంలో లేనప్పుడు నేను వాణ్ణి జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ఇప్పుడు కూడా వాణ్ణి జాగ్రత్తగా చూసుకోగలను అంది మహి. ఆమె కోపం ఇంకా తగ్గలేదు. అవును, తను నీ బాధ్యత, నువ్వు చెప్పింది నిజమే. కానీ తన అక్క నా బాధ్యత. నువ్వు నా భార్యవి. నీ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్ కూడా. ఇప్పటి వరకు నువ్వు ఇవన్నీ ఒంటరిగానే మేనేజ్ చేసావు. కానీ ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు. నేను నీతో ఉన్నాను, నేను జాగ్రత్తగా చూసుకోవడానికి అని మహిని హత్తుకున్నాడు రుద్ర. నేను నీతో ఉన్నాను, నేను జాగ్రత్తగా చూసుకోవడానికి అని మహికి ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు. ఆ మాటలకు ఆమె హృదయం భావోద్వేగంతో నిండిపోయింది. చాలా కాలంగా తను ప్రతి దానితో ఒంటరిగా పోరాడుతుంది. తనను ఇంతగా ప్రేమించే రుద్ర లాంటి లైఫ్ పార్ట్నర్ తనకి దొరుకుతాడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ గుడ్ గర్ల్. నీలో నాకు బాగా నచ్చిన గుణమేంటో తెలుసా అన్నాడు రుద్ర. ఏంటి
నువ్వు ఎవరికైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటావు. నాకు దియాకు చేసినట్లుగానే ఎలాంటి స్వార్థం లేకుండా. దిస్ మేక్స్ యూ వెరీ స్పెషల్. రుద్ర మాటలకు మహి మనసుకు హ్యాపీగా అనిపించింది. అతని మాటలు ఆమె హృదయంపై పన్నీరు జల్లులా కురుస్తూ వింటున్నా కొద్దీ వినాలని అనిపిస్తుంది. ఆమె కోపం చప్పున చల్లారిపోయింది. రుద్ర తనపై అతనికున్న అధికారాన్ని, బాధ్యతను నొక్కి చెప్పడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. మహి మెల్లిగా రుద్ర నుండి విడిపోయి అతని మొహాన్ని తన చేతిలోకి తీసుకొని అతని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దుకి రుద్ర తనవంతా కదిలినట్లు అనిపించింది. ఆశ్చర్యంతో ఆర్తిగా చూస్తున్నాడు ఆమె వైపు. మహి అతని బుగ్గలను ముద్దు పెట్టుకుని పేదాలపై ముద్దు పెట్టింది. మహి చూపిస్తున్న ప్రేమకి రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతూ రెట్టింపు ఉత్సాహంతో మహిని కిస్ చేస్తూ తన నడుం చుట్టూ చేయి వేసి హత్తుకున్నాడు. మహి అతని మెడలో చేతులు అల్లేసింది. ఈ అందమైన ప్రయాణంలో మహి తనతో పాటు రావాలని రుద్ర కోరుకున్నాడు. కానీ మహి ఆ దారిలో రుద్ర చేయి పట్టుకుని నడవడానికి భయపడింది. దీనికి ఒకే ఒక కారణం, మహికి ఇంకా రుద్ర గురించిన సీక్రెట్స్ తెలియకపోవడమే. ఆ రోజు సంఘటన జరిగినప్పటి నుండి మహికి రుద్ర అంటే భయంగా ఉంది. కానీ రుద్ర అంతకంటే దారుణమైన కష్టాలను ఎదుర్కొన్నాడని ఆమెకు తెలియదు. రుద్ర తాను అద్భుతమైన భర్త అని చాలాసార్లు నిరూపించుకున్నాడు. కానీ అతను మంచి వ్యక్తేనా అనే ప్రశ్న మహి మనసులో ఇంకా మెదులుతూనే ఉంది. రుద్ర ఆమె పెదాలు వదిలి ఆమె మెడ వంపులో ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. మహి అతని ప్రేమను ఆస్వాదిస్తుంది. కానీ ముందుకు అడుగు వేసేందుకు సిద్ధంగా లేదు. రుద్ర భుజాలు పట్టుకుని ఆపింది. మహి ఆపగానే రుద్రకి కోపం వచ్చింది. మాట కూడా మాట్లాడకుండా వెంటనే లేచి బయటికి వెళ్ళిపోయాడు. మహి పిలుస్తున్నా అతని వినలేదు. మహికి తనపై ఫీలింగ్స్ ఉంటే, తనంటే ప్రేముంటే ఈ రిలేషన్ను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతుందో అతనికి ఇంకా అర్థం కాలేదు. ఎంత ప్రేమ చూపించినా మహి తనని అర్థం చేసుకోవట్లేదని, నమ్మట్లేదని ఆలోచన అతన్ని చాలా డిసప్పాయింట్ చేసింది. కిందకొచ్చి తన కారులో వెళ్ళిపోయాడు. మహి పరిగెత్తుకుంటూ కిందకొచ్చింది. కానీ రుద్ర అప్పటికే వెళ్ళిపోయాడు. అతను కోపంగా ఉన్నాడు. మహి టెన్షన్ పడుతూ అతనికి కాల్ చేసింది. కానీ రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మహికి దుఃఖం పొంగుకొచ్చింది. రుద్రని హర్ట్ చేసినందుకు బాధ ఒకవైపు, తెలియని ప్లేస్లో రుద్ర లేకుండా ఉండడంతో భయం ఒకవైపు. ఏం చేయాలో అర్థం కాక సోఫాలో కూలబడి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. కాసేపటికి డోర్ కొట్టిన సౌండ్ వినిపించి రుద్ర తిరిగొచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన మహి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసింది. మహి ఎదురుగా ఉన్నదెవరు? మహి, దియా ఎలాంటి ప్రమాదంలో పడనున్నారు? రుద్ర త్వరగా తిరిగి వస్తాడా లేదా? ఈ సంఘటన వారి జీవితాలను ఇలా మార్చనుంది. అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.